నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే అన్ని పనులు చకచకా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ప్రతిపక్షాల నుంచి అయితే విమర్శలు పొందుతుంది. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ నాగారి ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు, ఓవైపు అసెంబ్లీలో కేటీఆర్ గారు మీ నాయకులపై విరుచుకుపడతా ఉన్నారు. ఇక్కడ మీరేమో లిబరేషన్ డేస్ అంటూ కూడా నిర్వహించుకుంటున్నారు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఎట్లా చూడవచ్చు? అంటే ఓపిక లేకపోతే మనం ఏం చేయలేము. లిబరేషన్ డే అనేది ఆనాడు బంగ్లాదేశ్ని వేరే చేసే దానిలో అంటే సాహసోపేత నిర్ణయాలు అంటారు కదా, అవి చేసేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వేయడం కూడా సాహసోపేత నిర్ణయమే, దాన్ని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. 12 రోజులు, ఆ రోజు వారు కేవలం 12 రోజులు. డిసెంబర్ 3వ తారీఖు నాడు 1971లో డిసెంబర్ 3వ తారీఖు నాడు వార్ స్టార్ట్ అయింది. 3వ తారీఖు వార్ స్టార్ట్ అయితే 12 రోజుల లోపల బంగ్లాదేశ్ని లిబరేట్ చేసినాం. 3వ తారీఖు తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 16వ తారీఖు. ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నాం. అంటే ఆనాడు ఈనాడు సేమ్. 3వ తారీఖుకి వార్లో జాయిన్ అయినాం పాకిస్తాన్తో, వారు గెలిచినాం. 3వ తారీఖు నాడు ప్రభుత్వం తెచ్చుకున్నాం, వారు గెలవబోతున్నాం. వీళ్ళు ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో అసహనానికి గురవుతారు. వీళ్ళు బాగా అధికారం చూసిరు కదా, అధికారంతో మదమెక్కి ఈరోజు గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళు శాప నీళ్ళ నుంచి బయటపడితే ఎట్లా కొట్టుకుంటుందో ఈరోజు వాళ్ళు అట్లా కొట్టుకుంటారు. వాళ్ళకి ఓపిక లేదు. ఓపిక లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి తప్ప పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మేము మళ్ళీ తిరిగి పడాల్సి వస్తుంది ప్రభుత్వం నుండి కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి అమలు కాని హామీలను ఇచ్చింది, ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి, నెరవేర్చేంత వరకు కూడా ప్రశ్నిస్తామనేది వాళ్ళ మాట. ఏం చెప్తారు? అమలు కాని హామీలు మేమైనా 3 ఎకరాలు ఇస్తామని చెప్పినామా, కేజీ టు పీజీ ఇస్తామని చెప్పినామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పినామా, అల్లుడు వస్తే ఏడ వండాలి, బిడ్డొస్తే ఏడ వండాలి అని చెప్పి అడగడానికి మేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నామా? మేమేమన్నా ఇళ్ళ స్థలాలు ఇస్తాము, వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాము. బస్సులు ఫ్రీ అని చెప్పినాము, ఫ్రీ చేసినాము. ఆల్రెడీ మా మహిళా మనులు బస్సులు ఎక్కి ఆల్రెడీ పోతున్నారు, ఫ్రీగా టికెట్లు వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ కూడా చేయబోతున్నాము. మేము ఇచ్చిన వాగ్దానాల మీద మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు కేవలం 10 రోజులలోనే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అయిపోయినాయి. అమలు కానివి అని చెప్పేది వీళ్ళది. ఇష్టానుసారంగా వీళ్ళు హామీలు ఇచ్చి ఇష్టానుసారంగా ప్రజల్ని మభ్యపెట్టి 10 సంవత్సరాలు ప్రజల్ని పిచ్చోలని చేసింది ఈ ప్రభుత్వము. తొందరలో ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ, చూస్తుండాలే. ఎక్కడెక్కడ మా పైసలు దొబ్బి ఎవరికి పెట్టిర్రు, ఏ కాంట్రాక్టర్ దొబ్బినరు, కాంట్రాక్టర్లను పట్టుకుంటాం, దొబ్బిన వాళ్ళని పట్టుకుంటాం, దొబ్బించిన వాళ్ళని పట్టుకుంటాం, దొబ్బిపోయిన వాళ్ళని కూడా పట్టుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ముందుంది ముసళ్ళ పండుగ. కానీ నిన్న గవర్నర్ గారి స్పీచ్ చూసినట్టయితే కాంగ్రెస్ నేతగా ఆమె మాట్లాడినట్టు ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివినట్టుగా ఉంది. ఇది గవర్నర్కు వ్యతిరేకంగా ఉంది, కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఎట్లా చూసుకోవచ్చు? అంటే గవర్నర్ గారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏనాడు మర్యాద లేకుండే. ఆమెని ఎన్నోసార్లు అసలు అనరాని పదజాలంతో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబోధించారు. ఈరోజు గవర్నర్ గారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంకి సంబంధించిన వాటి మీద మాట్లాడుతుంది, రాబోయే పథకాల మీద మాట్లాడుతుంది, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ మాట్లాడుతుంది. దీన్ని కూడా తప్పు పడితే, అది కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం మీద తప్పు పడితే, 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు 10 రోజుల ప్రభుత్వం మీద తప్పు పడితే దీనికంటే సిగ్గుకరమైన చర్య లేదు. కానివ్వండి, ఇంకొన్ని రోజులు ఆగండి. ప్రజలకు వీళ్ళు చేసిన అబద్ధాలన్నీ కూడా బయటపడతాయి, వీళ్ళు చేసిన దొంగతనాలు బయటపడతాయి, వీళ్ళు ఎక్కడెక్కడ దోసుకురాన్ని బయటపడతాయి. ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. మళ్ళీ ఇదే గవర్నర్ గారు మరో ప్రసంగం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో అందులో వీళ్ళ మొత్తం అబద్ధాల చిట్టా, పాపాల పుట్ట కూడా చదువుతుంది. అప్పుడు మాట్లాడదాం. రుణమాఫీ 2 లక్షలు అన్నారు, ఎందుకు చేయలేదంటూ కేటీఆర్ కామెంట్ చేస్తుండో. రైతు బంధు విషయంలో కూడా కొంత వెనకబడ్డదంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? రైతు బంధుకు సంబంధించి వీళ్ళు అడ్డగోలుగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. ఇష్టానుసారంగా అసలు ధరణిని అడ్డం పెట్టుకొని ఎంతోమంది భూ కబ్జాదారుల పేర్లు ఎక్కించి కూడా ధరణిలో ఎంతోమంది అసలు వాస్తవానికి ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ధరణిలా ఈరోజు మళ్ళీ ఎవడైతే అమ్మిండో వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళకు కూడా ఇది మన రైతు బంధు పడడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే పాత సిస్టమ్ ఉందో దాన్ని మొత్తం మార్చడానికి ధరణిని మేము పూర్తిగా రద్దు చేస్తామని చెప్పినాం. రద్దు చేస్తాం, భూమాతగా మారుతుంది. భూమాతగా మారిన తర్వాత దాని లోపల ఎట్లయితే పాతగా మేము ఉన్నప్పుడు మా భూమి ఒక వెబ్సైట్ ఉండే, దాని లోపల ఏ విధంగా అయితే విలేజ్ మ్యాప్స్ కనిపిస్తుండేనో, ఏ విధంగా అయితే ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చిందో డాక్యుమెంట్ కనిపిస్తుండేనో అన్ని విధాలుగా తీసుకొచ్చిన తర్వాత తప్పకుండా మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారము వచ్చే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఉంటుందో ఆ సీజన్కి మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం 15,000 రూపాయల చొప్పున మేము ఇస్తాం. తప్పకుండా ఇచ్చి తీరుతాం, అంత డౌటే లేదు. వీళ్ళు ఏదైతే అక్రమాలు చేసినరో ఈరోజు అక్రమార్కుల జేబులోకి ఆ సొమ్ము పోవద్దని చెప్పి ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని
ఆల్రెడీ సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. తొందరలోనే చేస్తాం. ఇంకా రుణమాఫీ విషయానికి వస్తాం. రుణమాఫీ విషయానికి వచ్చేసరికి వీళ్ళు అప్పుల కుప్ప చేసి పెట్టినారు. తప్పకుండా అందులో నుంచి ట్రెజరీ నుంచి డబ్బులు తీసి ఎట్టి పరిస్థితులలో పూర్తి స్థాయికి అందరికీ రుణమాఫీ అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాని లోపల కొన్ని గైడ్లైన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రేమ్ చేస్తున్నారు. సిఎస్ గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చినారు. తొందరలోనే రుణమాఫీ కూడా జరుగుతుంది. మేము ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ వెనుకపోము. అది ఛత్తీస్గఢ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కూడా మా ప్రభుత్వం మేము ఇచ్చినవన్నీ కూడా చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ తీర్పు కొంచెం వ్యతిరేకంగా ఇచ్చిండ్రు మాకు. కర్ణాటకలో కూడా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఫ్రీ పవర్ కూడా ఇప్పుడు నెరవేరుతుంది. దాని గురించి తొందర ఏం లేదుగా. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తెలంగాణ ప్రజలు మా గురించి ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ప్రజా శ్రేయస్సు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా గర్వంగా గల్లా ఎత్తుకొని తిరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. అది చూస్తుంటారు. తొందరనే కేసీఆర్ గారు పాపం నిన్ననే డిశ్చార్జ్ అయినట్టున్నారు. జర పోయి వాళ్ళ అయ్యిండు పోయి వాళ్ళ ఫాదరు ఏదైతే ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని వాళ్ళ కొడుకు బిడ్డ ఇద్దరు ముగ్గురు కూర్చొని మరి ఎప్పుడు జైలుకి పోదామో సిద్ధమైతే బాగుంటుంది అనేది ఆలోచన. ఏం చెప్తారు? ప్రజా దర్బార్ను ఇక ప్రగతి భవన్ కాస్త ప్రజా దర్బార్గా మార్చారు. ప్రజావాణిలా చాలామంది సమస్యలు కిలోమీటర్ మేర ప్రజలంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ముఖ్యంగా ధరణి సమస్యలు ఎక్కువ ఉన్నాయన్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు అంటే ప్రజా దర్బార్ అనేది ఈరోజు పెట్టింది కాదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు నుంచి 2014 దాకా ప్రజా దర్బార్ నడిచింది. ప్రజలు వాళ్ళ సమస్యలను తీసుకొని వచ్చే విధంగా అక్కడ ఎవరన్నా కానీ నార్మల్ పబ్లిక్ కూడా వచ్చే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లే కానివ్వండి, ఎవరన్నా పేదలకు నిజంగా ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది సమస్యలు తీసుకొని వస్తుండే. మరొకసారి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంద్రమ్మ రాజ్యము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాముని రాజ్యం చూడలే, రాజశేఖర రాజ్యం చూసినాం. ఇప్పుడు రేవంతుని రాజ్యం చూస్తున్నాం. ఇక భవిష్యత్తులో రేవంతుని రాజ్యం ఎలా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది అనే విధంగా ఈ ప్రజా దర్బార్ ఓపెన్ చేసినాం. ఇప్పుడే ఓపెన్ చేసినాం కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఓపిక పడిన ప్రజలందరూ కూడా నిన్న చూస్తే ఆ ప్రజాభవన్ దగ్గర నుంచి పంజగుట్ట చౌరస్తా దాకా లైన్ కట్టుకొని ఉండే. ఇప్పుడు అంత తొందరగా ఏం లేదు. మేము ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ప్రతి గురువారం మేమైతే 2 డేట్స్ ఇచ్చినామో మంగళ శుక్రవారాలు తప్పకుండా కలుస్తాము. వారే కాకుండా గాంధీ భవన్లో కూడా మాలాంటి నాయకులు అందరం కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాము. అక్కడ సమయం దొరకని వాళ్ళు కూడా మాలాంటి నాయకులకు చెప్పినా కూడా మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. ప్రజా దర్బార్ కొనసాగుతుంది. వారి అందరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీరుస్తాం తప్పకుండా. తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకురో దానికంటే 3 ఇంతలు ఎక్కువగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ధరణి సమస్యల వల్ల ఫీజులు కట్టుకోలేని పరిస్థితులల్లో జీవనోపాధి లేక దానికంటే 3 ఇంతలు చనిపోయినారు. వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా తెలంగాణ అమరవీరులుగా మేము వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఏదైతే అమరవీరులకు మేము ప్రామిస్ చేసినామో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చనిపోయినారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసే పరిస్థితులలో ఉన్నాము. 3 ఇంతలు చచ్చిపోయినారు. 1200 మంది విద్యార్థుల బలిదానం అంటున్నారు కదా. సుమారు 5000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వంలో తప్పకుండా పూర్తి స్థాయిగా వీళ్ళందరినీ కూడా గుర్తిస్తాం. ప్రజా దర్బార్ ఓపెన్ ఉంటుంది. ప్రజల కోసం ఆల్వేస్ నిరంతరం ముందుంటుంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పీడ్ అనుకోవాలన్నా ఓవర్ స్పీడ్ అయ్యే అవకాశం ఉంది అనుకోవాలన్నా? ఎందుకంటే నాకు కాన్వాయ్ వద్దు అంటున్నాడు. ఇక నేను కాన్వాయ్ వెళ్తుంటే ప్రజలకు ఇబ్బంది కల్పించొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు అంటున్నాడు. ఇక కేసీఆర్ లాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా పెద్ద బిల్డింగ్లు వద్దు, పెద్ద క్యాంప్ ఆఫీసులు వద్దు, ఒక షెల్టర్లా ఉంటా అని అంటున్నాడు. స్పీడ్ అనుకోవాలా ఓవర్ స్పీడ్ అనుకోవాలా రేవంత్ రెడ్డి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా రాకెట్ని ఫస్ట్ నింగిలోకి పంపించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఓవర్ స్పీడ్ మాది స్పీడ్ అయినా ఓవర్ స్పీడ్ అయినా ప్రజలకు ఏ స్పీడ్ అవసరం ఉందో ఆ స్పీడ్లోనే పోతాం మేము. మరి మాది కార్ పార్టీ కాదు, మాది హస్తం పార్టీ. ఆ కార్ పార్టీ ఏంటంటే ఓవర్ స్పీడ్ పోయినా ఎట్లా పోయినా అది నడపాల్సింది హస్తంతోనే, అన్ని చేయాల్సింది హస్తంతోనే, దాన్ని పంక్చర్ చేయాలన్నా హస్తంతోనే. మాది హస్తం పార్టీ. మా హస్తం అనేది ఎంత ఫాస్ట్గా పోయి చెంప మీద పడితే అంత గట్టిగా దెబ్బ తగులుతుంది. అట్లనే ఈరోజు వీళ్ళందరికీ దెబ్బ తగిలింది. మాది స్పీడ్ ఎంత గట్టిగా ఉంటుందో ఆ స్పీడ్ చూపిస్తాం. ఇంకా ఈ మొత్తం ఇంకా స్పీడ్ అందుకోలే. ఇంకా ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్ట్ అయితేనే ఇట్లుందనంటే మేము ఇంకొక 3-4 నెలల తర్వాత అన్ని గ్యారంటీలను రెడీ చేసుకొని పార్లమెంట్ ఎన్నికలల్లో బంపర్ కొట్టిన తర్వాత మున్సిపల్ ఎన్నికలల్లో అన్ని మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తి స్థాయిగా గ్రౌండ్ లెవెల్ దాకా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మా స్పీడ్ ఎట్లుంటుంది, ఆ స్పీడ్కి ఆ గాలికి కారు ఎక్కడ ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డెంటింగ్కి కూడా వనికి రాకుండా పూర్తిగా తీసుకుపోయి చెత్తకుప్పల పడేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలానే కారు మొత్తం ఖతమైతే దాన్ని తీసుకెళ్ళి పడేస్తారు కదా, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా స్పీడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ఇంకా ఓవర్ స్పీడ్లో పోతాం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు నెక్స్ట్
ఇది ఓన్లీ సెమీఫైనలే. మా ఫైనల్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. దాని తర్వాత మళ్ళీ మా కార్యకర్తలకు వచ్చే బహుమతి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. అందులో కూడా విజయం సాధిస్తాము. 33 జిల్లాలకు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాన్ని ఆ ఓవర్ స్పీడ్తోని మొత్తం పూర్తి స్థాయిగా తుక్కులో తీసుకుపోయి పడేసుకోవాల్సి వస్తుంది వీళ్ళ కార్డు. కానీ ఈ కారు సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 6 నెలల ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కడియం శ్రీహరి కావచ్చు, ఇక్కడ మొన్న బీజేపీ రాజాసింగ్ కావచ్చు, సో వరుసగా నేతలంతా కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు మీరు? అంటే వీళ్ళ పనే అది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలనేది దీనికి మొత్తం పూర్తి స్థాయిగా పైన ఒక పెద్ద వీళ్ళొక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఆయన పేరే నరేంద్ర మోదీ గారు. ఆయన మా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉలగొట్టిండు, కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టిండు, గోవా ప్రభుత్వాన్ని కూలగొట్టిండు, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. వాళ్ళ అలవాట్లే వీళ్ళు చేసుకున్నారు. గురువుకి తగ్గ శిష్యులు. ఆ గురువు పెద్దగా అబద్ధాలు చెప్తాడు. ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శిశుపాలుడు ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిరో వారు చిన్న గురువు. అంటే ఇద్దరు అబద్ధాలలో పోటీ పడుతుంటారు. అబద్ధాల పోటీలలో వీళ్ళిద్దరు నెంబర్ 1 ఉంటారు. ప్రభుత్వాలు ఎట్లా పడేయాలి, ఎంతమందిని కొనుక్కొని ఎంతమందిని జేబులు వేసుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి అనేది వీళ్ళు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ దొర దగ్గర మేము పని చేయలేము, దండం పెడతాం, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోరని చెప్పి క్యూలు కడుతున్నారు. ఇంకా ఇది వీళ్ళకి తెలియదు. అది తెలిసిన రోజు మరొకసారి మళ్ళీ బాత్రూంలో పడి ఈసారి నడ్డి విరుగుతుందా ఇంకేమైనా విరుగుతుందా కూడా తెలియని పరిస్థితి. తప్పకుండా ఇటువంటి పిచ్చి మాటలు, ఇటువంటి పిచ్చి శకలు ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికన్నా 10 సంవత్సరాలు ప్రజలు వీళ్ళకి పాలించే అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు కాబట్టి పూర్తి స్థాయిగా మా ప్రభుత్వాన్ని మేము నడుపుతుంటాం. ఎక్కడన్నా తప్పులు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మా ధర్నా చౌక్ని నిన్ననే మళ్ళీ మేము మొత్తం ఓపెన్ చేయించినాం. అక్కడ శాంతియుతంగా ధర్నాలు చేయొచ్చు, మాట్లాడొచ్చు, మా మీద మీరు మాట్లాడొచ్చు. భావస్వేచ్ఛ ప్రకటన మీకు ఇస్తున్నాం, మీరు మాకు ఇవ్వలేదు. మేము ధర్నాలు చేస్తా అంటే మమ్మల్ని తీసుకుపోయి మీరు రోజు హౌస్ అరెస్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్లలో పెట్టిరు. మేము అట్లా చేయము. ప్రజాస్వామ్యయుతంగా మీరు ధర్నాలు చేసుకోవడానికి ఉంది. మీరు ఇన్ని రోజులు తిని వండుకొని ఏదైతే పెంచిన కొవ్వు ఉందో అది కరిగించుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తాం కావాలంటే. కానీ దానికి మేము ఆ ఆస్కారం ఇవ్వకుండా ప్రజలకు పనిచేస్తామని మాత్రం చెప్తున్నాం. ఫైనల్గా బీజేపీ ఇక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు, ఈసారి పొత్తుండదు, ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేమే విన్ అవుతాం, ఇక భారీ మెజార్టీ కూడా ప్రజల నుంచి మాకే వస్తుంది, మంచి స్పందన అని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళని పొత్తు వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు ఏందనేది మనకి తెలియదు. వాళ్ళు పొత్తున్నా లేకపోయినా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పొత్తు ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం చూడగానే ఆ మొగోడు ఆడదని ఎట్లా గుర్తుపడతామో వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటే బీజేపీ బీఆర్ఎస్ అదొక ఇంజన్ ఇదొక ఇంజను. మేము పొత్తుండదు అని ఎందుకు చెప్పుకునేది అవసరం ఏముంది? ఎవరైనా అడిగిర్రా మీకు పొత్తుంటుందా అని అడిగిర్రా? వీళ్ళంతా వీళ్ళే గుమ్మడికాయలు దొంగవారంటే భుజాలు దొంగ మాకు పొత్తుండదు అని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డదో దీన్ని చూసి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 2 అంటే 2 సీట్లు నాకు తెలిసి 2 అంటే 2 సీట్లు దానికంటే ఒక బీజేపీకి రాదు, అది కూడా ఎక్కువ చెప్పినా. ఎందుకంటే వీళ్ళు ఎంపీలుగా ఉన్న వాళ్ళు పోయి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఆడ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మళ్ళా పోయి ఎంపీలుగా పోటీ చేస్తారంట. మా ఈటలన్న పాపం ఇంకా బాధతో ఇంకా కుమిలి ఎందుకు ఈ పువ్వు పార్టీకి వచ్చినా ఎంతోమంది చెప్పిర్రు. ఈ పువ్వు అనేది కమలం పువ్వు అనేది ఉండేది బురదల, నేను వచ్చి బురదల పడ్డా అని బాధపడుతున్నాడు. ఇప్పటికి కూడా బురదల నుంచి బయటికి రండి. ఆ కమలం పువ్వు దగ్గర ఉంటే బురదల ఉన్నట్టే. ఇక అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. తప్పకుండా ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించబోతుంది. ఇక్కడ కొడితే 17 సీట్లకు 16 తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. అది కొట్టిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి అందరు వెయింట్లో అనుకోవాల్సిందే. అందరూ నో డౌట్ ఇది రాసి పెట్టుకోండి, ఇది జరగబోతుంది. ఇది మొత్తం మీద ఇక ప్రీతం గారు ఒక్క నిమిషం. సో మీరు మొన్న ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయలేదు, సో ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఎమ్మెల్సీయా లేకపోతే ఎంపీగానా ఏమైనా కార్పొరేషనా ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? భవిష్యత్తులో ఎట్లా చూడవచ్చు మేము ప్రీతం గారు? పోటీ లేని పదవి కార్యకర్త పదవి. ఆ కార్యకర్త పదవిలో చాలా సంతోషంగా ఉన్నా. 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో. 21 సంవత్సరాల వయసులో నన్ను జాతీయ కార్యదర్శి చేసింది సోనియా గాంధీ గారు. 28 వయసులో జాతీయ యోజన కాంగ్రెస్కి పంపించింది. 31 సంవత్సరాల వయసులో ఏఐసిసి కన్వీనర్ చేసి 18 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసింది. 34 సంవత్సరాల వయసులో నన్ను చైర్మన్ చేసి కూర్చోబెట్టింది. ఇంతకంటే పెద్ద పదవులు ఇంకేం ఉండవు. వాస్తవానికి లీడర్ అంటే 10 మంది లీడర్లను తయారు చేసేటోడు లీడరు. నేను ఇంకా 10 మందిని తయారు చేస్తూనే ఉంటా, ఇంకా లీడర్గా ఎదుగుతా. నాకే పదవులు నేను అడగా. తప్పకుండా నాకు మా రేవంత్ రెడ్డి గారు నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నా. నేను అడగాల్సిన అవసరం లేదు. అన్న ఏ పని చెప్తే చేస్తాం, లేదంటే ఖాళీగా మంచిగా నా చైర్మన్ పదవి చేసుకుంటూ కూర్చుంటాం.
సో ఇది మొత్తం మీద కార్యకర్తగా మించినటువంటి పదవి ఏమీ లేదంటూ కూడా నాగరి ప్రీతం చెప్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది. ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామంటూ ఇక ప్రీతం గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.